సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వీటిపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులు ఉండనున్నారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా భౌగోళిక పరంగా సమతుల్యతను తీసుకురావడంలో, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకంగా నిలవనుంది. ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా 7 మంత్రులను నియమించింది. వీరిలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీనికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉపసంఘంలోని మంత్రులు పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని తెలిపింది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం సూచించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది. సరిహద్దులు పేర్లపై ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తుంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ CCLAకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నో ఏళ్ల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. కాగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మళ్లీ తెరపై కూర్చుంది. గతంలో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫైలును బయటికి తీసి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వై రామవరం అప్పర్ను ఒక మండలంగా, గుర్తెడును మరొక మండలంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. మొత్తంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే అధ్యయనం చేసి సీఎంకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీంతో జిల్లా, మండలాల పేర్లు మార్పుతో పాటు కొత్త జిల్లాలు, మండలాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.